గురు మాతృ పితరులకు నమస్సుమాంజలి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాం. మాకు నేర్పించిన మాతాజీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యోగా సాధన వల్ల మనకి ఎంతో ఆరోగ్యం, మానసిక ఉల్లాసం ఇవన్నీ వస్తాయి. నేను కూడా 10 ఏళ్ల క్రితమే చేశాను. తర్వాత ఈ సింధు స్కూల్లో పెట్టారని మా స్నేహితుడు చెప్తే తప్పనిసరిగా వెళ్ళాలి, ఇంటి దగ్గర వచ్చిందని చెప్తే కంపల్సరిగా అప్పటి నుంచి మళ్ళా స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఆపుతున్నాను, కానీ ఆపినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిత్యం చేస్తూ ఉంటే మనకు మానసికంగా, శారీరకంగా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు చేసి తర్వాత మీకు కంటిన్యూ చేయాలనేది మీకే ఉంటుంది. ఒకసారి ప్రతి ఒక్కళ్ళు వస్తే చేస్తే మీకు అర్థమవుతుంది. హరి ఓం. నమస్కారం. యోగా చేయకముందు చాలా లేజినెస్గా ఉండేది, ఇప్పుడు చాలా బాగుంది. మనం రావటం కాదు, ఆ టైంలో లెగిసి రావడం అన్నది చాలా గొప్ప విషయం. ఇందాక తను మాట్లాడినట్టు మాతాజీ ఒక్కళ్ళు అక్కడి నుంచి రావడం చాలా గ్రేట్. ఆ విషయం సార్ ఉన్నా లేకపోయినా తన ఒక్కళ్ళు వచ్చేవాళ్ళు. కొన్ని పరిస్థితుల్లో ఎవ్వరూ లేకపోయినా ఒక్కళ్ళన్నా వస్తే మొత్తం చేయించి వెళ్దామని చాలాసార్లు కూర్చున్నారు. వర్షం పడ్డా కానీ ఎప్పుడు తను రాకుండా ఉండలేదు. వర్షంలో కూడా మమ్మల్ని ఒక పక్కన కూర్చోబెట్టి, నాకు మాతాజీ గారి దగ్గర నచ్చిన విషయం ఏంటంటే 5 మంది ఉన్నా ఒక్కళ్ళున్నా చేయించే విధానంలో కొంచెం కూడా మార్పు ఉంది. ప్రతి ఆసనం గురించి ప్రయోజనం ఎలా ఉండిద్ది, అది చేయడం వల్ల దానిలో మీకు కలిగే ఉపయోగం ఏంటి, ప్రత్యేకంగా మీకున్న రోగం తెలియకుండా ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏది సెట్ అవుతుందని ప్రాథమిక సాధన కాడి నుంచి చివరి వరకు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మాతాజీకి నా ధన్యవాదాలు. మనం అందరం కలిసి ఇక్కడ చేసుకోవడానికి కారణమైన పరోక్షంగా సింధు విద్యా సంస్థల డైరెక్టర్ కేవి రామకృష్ణ గారి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ముందుగా మన యోగాని అందించినటువంటి వెంకటేశ్వర యోగ గురించి గారికి పాదాభివందనాలు. అందరికీ శుభోదయంతో పాటుగా నమస్కారంలో. మన ఈ లేడీ గురువు గారు మన శారదా మాతాజీ దొరకడము నా అదృష్టంగా చెప్పుకోవాలి. శారదా మాతాజీ గారు మనకి ఇసపాలెం నుంచి ఎక్కడో చివరి నుంచి అంత తెల్లవారుజామున వస్తున్నందుకు ముందుగా ఆమెకి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. యోగా చేయకముందు అనేది కొంచెం అప్పుడు బాడీ కొంచెం బద్ధకంగా ఉండేది. అంత ఎర్లీ మార్నింగ్ లెగము కదా, మనకి యోగా అనేది లేకపోతే అంత ఎర్లీ అవర్స్ లో లెగము. ఆ టైంలో లేచి మనం యోగా సాధన చేసి ఓంకారంతో మొదలు పెట్టుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన బాడీ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ యోగా నేను 12 సంవత్సరాల క్రితం చేశాను. తర్వాత పిల్లలు పుట్టడం వల్ల కొంచెం కుదరక రాలేదు. మళ్ళీ ఒక 15 రోజుల నుంచి మన మాతాజీ గారు కలిసి చెప్పడం వల్ల మళ్ళీ ఇంటి దగ్గరే ఉండి కూడా మనం రాలేకపోవడం అనేది ఆలోచించుకోదగ్గ విషయం అని చెప్పేసి వస్తున్నాము. వస్తున్న దగ్గర నుంచి కూడా కొంచెం బాగుంది అని అనిపించింది. నాకు షుగర్ ఉంది, అది కొంచెం కంట్రోల్ అవుతూ ఉందని నా ఫీలింగ్, నా బాడీ పరిస్థితిని బట్టి. అని ముందుగా చెప్పాలంటే శారదా మాతాజీ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అరే మీరు చెయ్యాలి, చిన్న వయసులో ఉండి ఇట్లా ఇబ్బంది పడుతూ ఇంత రోగం ఉంచుకొని పిల్లలు ఉన్నారు అని చెప్పి 1-4 సార్లు గట్టిగా చెప్పి రప్పించినందుకు ముందుగా శారదా మాతాజీకి అయితే నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆమె నేను ముందుగా అడిగాను, నాకు బయట వచ్చినప్పుడు వదినాన్ని పిలుస్తాను, వదిన ఇంత పొద్దున్నే అంత చివరికి చూస్తున్నాము, ఎలా కుదురుతుంది నీకు అంటే, నా సంకల్పం అనేది గట్టిగా ఉంది. నేను ఈ రోజు ఈ యోగం చేయకపోతే నేను లేక ఇక్కడ ఇల్లు ఉండేది, మా అమ్మ వాళ్ళు కూడా మర్చిపోయేవాళ్ళు నన్ను. నేను నేర్చుకున్న విద్య, నన్ను ప్రాణాలను నిలబెట్టిన విద్య 10 మందిని పంచాలి.
అనే సంకల్పం నాకుంది. అందుకని నేను ఆ సంకల్పంతో వస్తున్నాను. సంకల్పం అనుకుంటే గట్టిగా ఏదైనా చేస్తాంరా అని చెప్పారు. అక్కడి నుంచి మాతాజీని వస్తున్నప్పుడు విసర్పాల నుంచి ఒక ఆడకూతురు ఇంటి రకాలు పెట్టుకొని మనం రాలేకపోవడం అనేది అది ఎంతో కరెక్ట్గా ఆలోచించుకోవాలి. అందుకని నేను ఇద్దరు చిన్నపిల్లలు ఉండటం కారణాన నేను కొన్నాళ్ళు ఆపేశాను. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మన శారదా మాతాజీకి, గురువుకి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. జై గురుదేవ్. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీయే నమః. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై గురుదేవ్.